హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షర్మాస్ మ్యాజిక్ మిల్స్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే బీరకాయతో పచ్చడి చేసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి అండ్ తప్పకుండా ట్రై చేయండి. అయితే దీనికి కావలసిన పదార్థాలేంటో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. నేను ఈ పచ్చడిని పొట్టుతో పాటు చేసుకుంటున్నాను కాబట్టి లేత బీరకాయలు, చింతపండు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, నువ్వులు, వెల్లుల్లి, నూనె, ఉప్పు, కొత్తిమీర, పల్లీలని తీసుకుంటున్నాను. ముందుగా బీరకాయల్ని బాగా కడిగి పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ బీరకాయ పొట్టు హెల్త్‌కి చాలా మంచిది. ఎప్పుడూ పారేయకుండా పచ్చడి కానీ, పొడి కూర కానీ చేసుకోండి, బావుంటుంది. ఈ బీరకాయ పొట్టులో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ పొట్టుని ముక్కలుగా కట్ చేసుకుందాం. ఈ బీరకాయ పొట్టు మన స్కిన్‌ని ఆరోగ్యంగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ వెయిట్ లాస్‌కి కూడా చాలా మంచిది. ఈ పచ్చడి తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో 3-4 టేబుల్ స్పూన్ల నువ్వుల్ని వేయించుకోవాలి. ఈ పచ్చడిలో నువ్వులు మరియు పచ్చిమిర్చి కాంబినేషన్ చాలా బావుంటుంది. నువ్వుల్ని అస్సలు స్కిప్ చేయకండి. నువ్వులు బాగా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్‌లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. బీరకాయ ఎప్పుడు కూరలా కాకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. తప్పకుండా నచ్చుతుంది. ఇవి పక్కన పెట్టుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసి వేయించుకోవాలి. ఇవి కూడా బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని వేసుకొని అది బాగా వేడయ్యాక అందులో 4, 5 ఎండుమిర్చీలను వేసుకొని వేయించుకోవాలి. ఎండుమిర్చి బాగా వేగిన తర్వాత ఇవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. బీరకాయ షుగర్ పేషెంట్స్‌కి చాలా మంచిదండి. ఇది బ్లడ్ షుగర్‌ని కంట్రోల్ చేస్తుంది. సో, వారానికి ఒకసారి తప్పకుండా దీన్ని తీసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్‌లో 6-7 పచ్చిమిరపకాయలని కూడా వేసి వేయించుకుందాం. పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత వీటిని కూడా తీసుకొని పక్కన పెట్టుకుందాం. పచ్చిమిర్చి, వెల్లుల్లి మరియు నువ్వులు ఈ మూడిటి కాంబినేషన్ చాలా బావుంటుందండి. ఇప్పుడు మనం ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న బీరకాయ పొట్టుని వేయించుకుందాం. ఈ పొట్టుతో పాటే నేను 2 బీరకాయలని ముక్కలుగా కట్ చేసి అవి కూడా దీంతో పాటే వేయించుకుంటున్నాను. ఆయిల్ కొద్దిగా తక్కువ అయింది అనుకుంటే ఇక్కడ 2 స్పూన్ల ఆయిల్‌ని వేసుకోండి. ఈ బీరకాయ శరీరంలో ఉన్న టాక్సిన్స్ అన్నిటిని బయటకు పంపించి మన లివర్‌ని చాలా జాగ్రత్తగా కాపాడుతుంది. సో, మన హెల్త్‌కి చాలా చాలా మంచిదండి బీరకాయ. ఇవి వేగుతున్నప్పుడు 3-4 రెమ్మల చింతపండును కూడా వేసి వేయించుకోవాలి. ఈ విధంగా బీరకాయ మరియు బీరకాయ ముక్కలు పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. 6-7 నిమిషాల వరకు ఇవి బాగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్‌లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న అన్నిటిని వేసుకోవాలి. మీకు నచ్చినట్లయితే ఇక్కడ పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకోండి. ఆ టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇప్పుడు ఇందులోకి 6-7 వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేస్తున్నాను. తరువాత కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 ½ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మరియు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని వేసుకొని మొత్తం మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకొని ఇందులోకి పోపుని యాడ్ చేసుకోవాలి. ఇందులో పోపు వేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకి ఆయిల్‌ని వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులో ఆవాలు మరియు జీలకర్ర వేసుకోవాలి.
ఆవాలు మరియు జీలకర్ర చిటపటలాడుతున్నప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. ఈ మినపప్పు పచ్చడిలో అక్కడక్కడ తగులుతుంటే చాలా బావుంటుంది. అవి కూడా వేగుతున్నప్పుడు కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇవి కూడా బాగా వేగిన తర్వాత 2, 3 ఎండుమిరపకాయలని ముక్కలుగా కట్ చేసుకొని వేసి వేయించుకోవాలి. అంతే. ఇప్పుడు ఈ పోపుని తీసుకొని పచ్చడిలో కలుపుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఇదండి ఈరోజు నేను చేసిన బీరకాయ పచ్చడి. వెజ్‌లో మీ ఫేవరెట్ రెసిపీ ఏంటో కామెంట్‌లో చెప్పండి. చేసి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్, ట్యాప్ ద బెల్ అండ్ జాయిన్ అవర్ ఫుడ్ ఫ్యామిలీ. మీ సపోర్ట్‌తో మన ఛానల్‌ని ఇంకా టేస్టీగా చేద్దాం. కామెంట్‌లో చెప్పండి మీ వెర్షన్‌లో ఏం ట్విస్ట్ ఉందో. షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థాంక్ యూ.